అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కోనే మీ అద్దెకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారముకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లలు చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చూడగలిగితే దేవుని పిల్లల సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడిన 13:3 తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకును అని రాయబడింది. దేవుని పిల్లరా, అమ్మో, నోటిని కాచుకొనటం దేవుని పిల్లరా. ఎడన్నా జాగ్రత్తగా గొడ్డన గాయనరా, గొర్రెలను గాయనరా, అమ్మ జాగ్రత్తగా పిల్లలను కాసుకోమని ఏదో ఇట్లా చెప్తా ఉంటారు. కానీ దేవుడైతే ఒక మాట చెప్తున్నాడు, తన నోటిని కాచుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకును అన్నాడు. అంటే మన నోటికి మన ప్రాణానికి చాలా ముడిబడి ఉంది అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లారా. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో ఒక చిన్న సందర్భం దేవుని పిల్లారా. వేరే వాళ్ళు ఒక సహోదరి మాట్లాడితే అది చెడు కానీ మంచి కానీ మాట్లాడంగానే నవ్విద్ది. అట్లా మాట్లాడుతుండగానే అయ్యో వాళ్ళు చచ్చిపోయారంటే నవ్విద్ది, అయ్యో వాళ్ళకి బాగాలేదంటే నవ్విద్ది. అప్పుడు చనిపోయినప్పుడు బాధాకరమైన విషయం కదా. అలాగనే ఎవరికైనా బాగాలేనప్పుడు బాధాకరమైన విషయం కదా. అంటే బాధపడే విషయాలైనా సంతోషపడే విషయాలైనా నవ్వుతూనే మాట్లాడిద్ది దేవుని పిల్లలు. నవ్వుతూనే మాట చెప్పేసిద్ది. అయితే వేరే సహోదరి అంటది, ఏంది పాడావిడే ప్రతిదీ నవ్వుతూనే చెప్పిద్ది. ఏంటంటే ఏం మనిషి అండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మీరు అలా అనమాకండి, కొంతకాలానికి మీరు అదే పని చేస్తారంటే నేను ఎందుకు చేస్తాను, నేను అసలు చేయనండి అని. ఈ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ సహోదరి కూడా ఏ మాట మాట్లాడినా కూడా నవ్వుతూనే చెప్తుంది. అప్పుడు నేను హెచ్చరిస్తా, ఆ సహోదరిని అని అది నీకు ఇదిగో ఒక జబ్బుగా నీకు ఏర్పడిందండి, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే అప్పుడు అంటుందన్నమాట, నోటిని కాచుకోవాలండి. వ్యర్థమైన మాటలు ఏరే వాళ్ళని విమర్శించి వ్యర్థమైన మాటలు మాట్లాడి అది మనం తెచ్చుకోగలదు ఆస్తిగా. మన నోటిని చాలా జాగ్రత్తగా కానీ మనం కాపాడగలిగితే మరణకరమైన ప్రమాదములకి, మన ప్రాణానికి హాని కానీ మరణకరమైన ప్రమాదం కానీ మన జీవితంలో రాకుండా మనం జాగ్రత్త పడతామని చెప్పేసి మాట్లాడటం జరిగింది దేవుని పిల్లల. అంటే ఇక్కడ చెప్తున్నాడు, తన నోటిని కాచుకున్నవాడు. వాళ్ళేంది ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళేంది ఇలా ఉన్నారు, వీళ్ళేంది ఇలా ఉన్నారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి తీర్పు తీర్చగలదు దేవుని పిల్లరా. మనకు నచ్చకపోతే కాముగా ఉండటం తప్పితే కానీ మన నోటిలో ఉంచి చెడ్డ మాటలు బయటగా రాకుండా ఉంటే దేవుని పిల్లరా మన ప్రాణమును మనము కాపాడుకున్న వాళ్ళం మొత్తం. అందుకనే నోటిని కాచుకున్నవాడు తన ప్రాణమును కూడా కాచుకుని ఇలా అద్దు ఆపు లేకుండా మాట్లాడి తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ఉండునట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లారా. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామమున కొందనాలు నాయన. నీ నోటిని నువ్వు కాచుకోగలిగితే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావని చెప్తున్నావయ్యా. ఎంతోమందిని నోటిని కాచుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, బంధువులు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్న వారు ఉన్నారు తండ్రి నాయన, బిడ్డలను పోగొట్టుకున్న వారు ఉన్నారు నాయన. మేమైతే అలాంటి స్థితిలోకి ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవ్వరు వెళ్ళకుండా తండ్రి తమ నోటిని కాచుకొని తన ప్రాణాన్ని కాపాడుకునే వారిగా ఉండాలని నీ సన్నిధానంలో మొరపెడుతూ తండ్రి, ఎంతమంది అయితే తన నోటిని తండ్రి కాచుకొనలేక అదుపు లేక నా తండ్రి ఎంతమంది అయితే తమ బంధువులని బిడ్డల్ని నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఎంతమందిని అయితే దూరం చేసుకున్నారో అట్టి బిడ్డలో తిరిగి ఆ నోటి ద్వారా పొందినట్లు మీరు సహాయమైన గురించి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.